హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం మీద ఎట్టకేలకు విజయం సాధించిన ఉద్యోగులండి, ప్రభుత్వ ఉద్యోగులు. సో ఇప్పుడే మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వం సంబంధించి. సో హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆ పూర్తి వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎట్టకేలకు ఏసీబీకి అయితే పోస్టింగ్ ఇచ్చారండి. ఈరోజే పోస్టింగ్ ఇచ్చారు, ఈరోజే పదవి విరమణ కూడా చేయడం జరిగింది. సో సీనియర్ అధికారి అయిన ఐఏఎస్ అధికారి గారు ఏబి వెంకటేశ్వరరావు పోరాటం ఎట్టకేలకు ఫలించిందండి. ఇప్పటికీ తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఏం పోస్టింగ్ అంటే ముందు ఉన్న సేమ్ పోస్టింగ్ అండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా అయితే ఆయనను నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయన పైన అయితే సస్పెన్షన్ను పూర్తిగా ఎత్తివేస్తూ సో ఆదేశాలు అయితే జారీ చేసిన ప్రభుత్వం కాసేపటికి తర్వాత పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఆయన సస్పెన్షన్ తీసేసిన మరొక గంటలోపే పోస్టింగ్ కూడా ఇచ్చింది. సో గతంలో కూడా ఆయనకు సేమ్ అదే పోస్టింగే ఉండేది. తాజాగా మళ్ళీ అదే పోస్టింగ్లో అయితే నియమించడం గమనార్హం. కాసేపట్లో ఆయన అయితే ఈరోజు సాయంత్రమే పదవి విరమణ అయితే చేయనున్నారండి గ్రాండ్గా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి అసలు ఏమైందంటే, సో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి విరమణ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏబీవీపై అయితే సస్పెన్షన్ వేటు పడిందండి. రక్షణ వ్యవహారాల పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అయితే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సో దీనిపై ఆయన క్యాట్ను ఆశ్రయించగా అలాగే సస్పెన్షన్ను సమర్థించిందండి క్యాట్ అయితే. ఇప్పుడు ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆయన ఆశ్రయించారు. చివరికి 5 ఏళ్ల పోరాటం తర్వాత ఇవాళ ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఎత్తివేసిందండి తాజాగా. మరి హైకోర్టు ఆదేశాలతో ఏబీవీని విధుల్లోకి తీసుకుంది ప్రభుత్వం తిరిగి ఈరోజే. సో అట్లాగే ఈరోజు ఈవినింగే మరి ఈ ఆయన పదవి విరమణ కూడా అయితే ఉందండి. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులే గెలిచారు అని అయితే చెప్తూ ఉన్నారండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.